రండి అంటే అమ్మగారు లాగా లేదు, మీ సిస్టర్ లాగా ఉంది. పక్కన నిల్చుంటే వీళ్ళు కూడా చెప్తారు మన వ్యూవర్స్. సో వీళ్ళిద్దరిని చూస్తుంటే అంటే తల్లి కూతురు, సో వీళ్ళిద్దరు, కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే సిస్టర్ లాగా అనిపిస్తున్నారు, అక్క చెల్లెల్లాగా. ఒకసారి గమనండి, అంతేనా? మరి ఇంకేం చెప్తాను. ఓకే. పాప ఎంత స్థాయికి వచ్చిందంటే తల్లిదండ్రులకు కావాల్సిన సంతోషం అదే కదా. ఈరోజు డబ్బు ఉంటుంది పోతుంది. ఓకే. అయితే అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా పాటలు పాడతారంట, ఒక పాట ఏదన్నా. నేను చూడగా నేను చిన్నదే గొంతు సవరిస్తుండు. నిన్ను చూడగా నేనుండలేను, నిన్ను చూడగా నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగా నేనుండలేను. కాదు, ఫ్యామిలీ మొత్తం అసలు సింగర్స్ ఉన్నారు కదా, చాలా బాగా పాడుతున్నాడు. సో అంటే ఈయనేమో సినిమా పాటలు, అమ్మనేమో జానపద గేయాలు మొత్తం పాడుతుంది. ఇంకోటి ఏదన్నా నాకు ఇష్టం అంటే నాకు ఇంకా మీరు పాడుతుంటే నాకు ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏదన్నా మంచిది సంబశిముడన్న మీరిద్దరు కలిసి ఏదన్నా పాట పాడతారా? ఏదన్నా ఏదన్నా మీకు ఇష్టం వచ్చింది, ఓకేనా? సో తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఒక పాట పాడుతున్నారు, చూద్దాం. గట్టి మీద పొయ్యెట్టి గాజులోడన్నయ్యా, గాజులు పాకం తీసి గాజులోడన్నయ్యా, పొట్ట మీద పొయ్యెట్టి గాజులోడన్నయ్యా, పూసల పాకం తీసి గాజులోడన్నయ్యా. చాలా బాగుంది, ఇంకో పాట కావాలి. ఇంకోటి ఏదన్నా. ఏం పాట ఇంకొంది. ఇంత మంచోళ్ళని వదిలేసి వీళ్ళలో ఎంత టాలెంట్ ఉంది సార్ వీళ్ళ దగ్గర. ఓకే, ఇంకా ఇంకా పాడొచ్చు కదా ఏదన్నా. కాదు పాడుతుంటే వీళ్ళు ఇంకోటి